వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. నిన్నటి వరకు రాజకీయ సమరాలకు కేంద్ర బిందువుగా ఉన్న హుజురాబాద్ ఇప్పుడు డంప్ యార్డ్ సెగతో రగిలిపోతుంది. ప్రభుత్వం చెత్త నుంచి విద్యుత్ అంటూ ఊపిరిపోసిన అభివృద్ధి మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజలకు కునుకు లేకుండా చేస్తోందా? ఒకవైపు అత్యాధునిక సాంకేతికతతో నగరాన్ని శుభ్రం చేస్తామన్న పాలకుల భరోసా, మరోవైపు మాకు కాలుష్యం వద్దు అంటూ రోడ్డెక్కిన జనం. అసలు హుజురాబాద్ శివార్లలో ఏం జరుగుతోంది? ఈ ప్రాజెక్టు వెనుకున్న చిక్కుముళ్ళేంటి? అక్కడ జరుగుతున్న రాజకీయం ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రతిపక్షాల ఆరోపణలు ఏంటి అన్న విషయాలపై మా రిపోర్టర్ ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఒకవైపు అభివృద్ధి మంత్రం, మరొక వైపు కుళ్ళిన రాజకీయ తంత్రం. ఇది ఈరోజు హుజురాబాద్ గడ్డపైన చర్చ జరుగుతూ ఉంది. జనావాసాల మధ్యలో ఇక డంప్ యార్డ్ వెలవబోతోంది. ఒకప్పుడు ఓట్ల రాజకీయాన్ని చూసిన హుజురాబాద్ ఇప్పుడు పూర్తిగా చెత్త రాజకీయ సెగలతో ఇక ముందుకు వెళ్తూ ఉంది. అసలు దీనికి కారణం ఏంటి? ఈ డంప్ యార్డ్ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టుకి సంబంధించి ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రజలతో పాటు ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అసలు ఇక్కడ జరుగుతున్న రాజకీయం ఏంటి? వీటన్నిటికీ సంబంధించి ఈరోజు గ్రౌండ్ రియాలిటీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇప్పుడు తెలంగాణలో హుజురాబాద్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది. హుజురాబాద్ సిరిసపల్లి గ్రామంలో డంప్ యార్డు, అదేవిధంగా వేస్ట్ టు ఎనర్జీకి సంబంధించి ప్రాజెక్టు, ఈ రెండు అంశాలు ప్రధానంగా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తూ ఉన్నాయి. దాదాపు 33 రోజులుగా చుట్టూ ఉన్న గ్రామాలంతా కూడా ఒక జేఏసీగా ఏర్పడి పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్ట్ని ఆపాలని. ఎందుకోసం? నిజంగా ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు ఒక క్లస్టర్గా ఇటు వరంగల్ కావచ్చు, కరీంనగర్ కాబట్టి రెండు కార్పొరేషన్లో ఉన్న చెత్తనంతా తీసుకొచ్చి దాదాపు 800 టన్నుల చెత్తని ఇక్కడ తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి ఇక్కడ బయో మైనింగ్ ద్వారా రీసైక్లింగ్ చేసే ఒక ప్రక్రియ ఇక్కడ కొనసాగుతుంది. దాదాపు 25 ఎకరాలు స్థల సేకరణ, అదేవిధంగా అధికారులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే స్థలాన్ని పూర్తిగా చెప్తున్న పరిస్థితి ఇక్కడే జరగబోతుంది అనేది. ఇదే ప్లేస్లో మనం ఉన్నాము. సిరిసపల్లి గ్రామంలో డంప్ యార్డ్ ఎక్కడైతే నిర్మిస్తున్నారో అదే ప్లేస్లో మనం ఉన్నాం. చుట్టూ గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టల పక్కనే గ్రామాలు, దాదాపు 5 గ్రామాలు ఉన్నాయి. దీన్ని ఆనుకొని దాదాపు 1000 మంది గ్రామ ప్రజలు నివసిస్తారు. ఇటు ఆ గుట్టల పక్కనే పూర్తిగా వ్యవసాయం ద్వారా ఆధారపడి పూర్తిగా పంట పొలాలు ఉన్నాయి. అదేవిధంగా రోడ్డు, ఈ పూర్తిగా గుట్టల మధ్యలో ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు వన్యప్రాణులు కూడా ఇక్కడ నివసిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము, అపోజ్ చేస్తూ ఉన్నాం అనేది కూడా రైతులు చెప్తా ఉన్నారు. నిజంగా ఈ ప్రాజెక్ట్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? వారికి జరుగుతున్న నష్టం ఏంటి? వారి వెనకాల ఏమైనా రాజకీయ శక్తులు ఉన్నాయా? అసలు జరుగుతున్న రాజకీయం ఏంటి? రైతుల ఆవేదన ఏంటి? వీటన్నిటికి సంబంధించి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇదే సిరిసపల్లి గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి సంబంధించిన ప్రజలు ఉన్నారు. కొంతమంది దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వారిని అడుగుతారు, ఏంటి అసలు పరిస్థితి, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఈ డంప్ యార్డ్కి సంబంధించి అంటే ఏం చెప్తారు? నా పేరు జనగామ రాజేశ్వరరావు. మా సిరిసపల్లి గ్రామం. ఈ పక్క పొంటే మా వ్యవసాయ భూమి ఉన్నది. నా లెక్క ఈ రైతులందరూ ఇప్పుడు పొలం దగ్గరికి వచ్చిన వాళ్ళమే. ఈ డంప్ యార్డ్ వల్ల వ్యతిరేకించాలంటే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అని పెడుతున్నారు. డంప్ యార్డ్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పడితే మా మా పంటలు ఎటు పోవాలి? మా పిల్లలు ఎటు పోవాలి? మాకు నమ్ముకున్న మా అమ్మ నాన్నకు మాకు ఇచ్చిన భూములు ఎటు పోవాలి? మా ఆరోగ్యం ఏం కావాలి? ముఖ్యంగా మా ఆరోగ్యం. మా సిరిసపల్లి విలేజ్ ఇక్కడికి దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇక్కడికి ముందడికి పోతే 1/2 కిలోమీటర్ దూరంలో కొత్తపల్లె ఉంటుంది. ఇంకొక 1/2 కిలోమీటర్ దూరంలో ఇప్పుడు మన హుజురాబాద్ దగ్గర గణేష్ నగర్ ఉంటుంది. ఇటు 1 కిలోమీటర్ దూరంలో తుమ్మనపల్లి ఉన్నది. ఇటు కిలోమీటర్ దూరంలో సింగాపూర్ ఉంది. ఇంకా కిలోమీటర్ దూరంలో మందాడిపల్లి. ఇటు 1 కిలోమీటర్ దూరంలో ఎరకలగూడెం. ఇవన్నీ చుట్టూ ఒక 10 ఊళ్ళ గ్రామంలో ఇది మధ్యలో ఉన్నది. మేము అనుకున్నాం కదా, మంచిగా రోడ్డు పడుతుంది కదా, రోడ్డు పడితే మాకు రేపు పొద్దున పొలాలకైనా రేపు వేటికైనా కూడా మంచిగా ఈనంగా రావచ్చు, పోవచ్చు, రాకపోకలు కూడా అని మేము మంచిగా మా ప్రజలందరం, విలేజ్ గ్రామ ప్రజలందరం, చుట్టూ అందరు గ్రామ ప్రజలందరం సంబరపడ్డాం. మంచిగా భూమి విలువలు కూడా పెరుగుతాయి, మాకు కూడా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. మాకు ఇక్కడ ఏమన్నా మంచిగా మెడికల్ కాలేజు
లేకపోతే ఇంకేమైనా ఇంజనీరింగ్ కాలేజ్ పడుతుంది కావచ్చు. మా సిరిసపల్లి గ్రామం చాలా అభివృద్ధి చెందుతుంది కావచ్చు అనుకున్నాం. ప్రతి ఒక్కరూ డంప్ యార్డుకి సంబంధించి ఎక్కడెక్కడ పెడితే అందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. నిజంగా ఈ డంప్ యార్డును మరి ఇప్పుడు మనము ఉపయోగించే చెత్తనే కదా, ఎక్కడ ఏ ప్రాంతంలో పెడితే బాగుంటుంది అనుకుంటారు? అయితే మనము నివసించే ప్రాంతంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పెడితే ఏం లాభం? అసలు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటే వేస్ట్ అండి. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కేంద్రం ఇచ్చే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటే వేస్ట్. ఇన్ని రోజులు మనం డంప్ యార్డ్ అంటే డంప్ యార్డ్ వేరే, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వేరే, డంప్ యార్డ్ వేరే. డంప్ యార్డ్ ఎవరి హుజురాబాద్, కరీంనగర్, వరంగల్ ఎవరిది వారు చెత్త పోసుకొని చెత్త ఎక్కడికి కాలబెడితే ఏం కాదు. కానీ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ తీసి తడి చెత్త ఓదిక్కు, పొడి చెత్త ఓదిక్కు తీసుకొచ్చి ఇలా వేసి కరెంట్ ఉత్పత్తి చేస్తా అంటే మేము ఇక్కడ ఒక చూడండి, మాకు మొత్తం బావి వాటరే, బోర్ వాటరే. మా గాలి కానీ మా నీళ్లు కానీ మేము పండించే పంటలు మొత్తం కలుషితం అయిపోతాయి. మా ఆరోగ్యాలు ఏం కావాలి? మాకన్నా మాత్రం ముఖ్యం కాదు కదా ఈ ప్రాజెక్టులన్నీ. మా ప్రజలు ఉంటేనే కదా ప్రాజెక్టులు, ప్రజలు ఎన్నుకుంటేనే కదా మీరు ప్రభుత్వంలో ఇవాళ ఎమ్మెల్యేలు కానీ సీఎంలు కానీ ఇంకా పిఎంలు రాక కూడా ప్రజలు ఉంటేనే కదా మీరు అందరికీ ఇవాళ పదవులు వచ్చినాయి. మీరు చెప్పండి, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలు మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? యాక్చువల్గా ఇక్కడ మొత్తం వరి ధాన్యం పండుతుంది. మా విలేజ్లో వండే ప్యాడీ అనేది సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని మాకు పేరు ఉన్నది. చుట్టుపక్కల 5-6 రాష్ట్రాలకి మా ధాన్యం ఏదైతే తిననీకి కాకుండా ప్యాడీకి అక్కడ కల్టివేట్ చేయడానికి పోతుంది సీడ్గా మాది. అందుకే ఇక్కడ పంటలు మంచిగా పండుతాయి కాబట్టి ఇక్కడ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. దాదాపు 34 రోజులు అవుతుంది అఖిలపక్షంగా ఏర్పడి అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకొని మా గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూర్చొని నిరసన తెలుపుతున్నాం శాంతియుతంగా. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ కింద తీసుకుందో ఈ ప్లాంటు 2022లోనే ఏమో బేబీ కేటీఆర్ జవహర్ నగర్లో అంతకుముందు 2009లో డంప్ యార్డ్ ఉండే ఆడ, దాన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటే కన్వర్ట్ చేసిళ్ళు. అప్పటికెళ్ళి ఇప్పటికి చూస్తే ఇప్పటికి కూడా మీరు పోయి అక్కడ చూస్తే క్యాపింగ్ చేసి ఉంటాయి, మొత్తం గుట్టలకి చెత్తని గుట్టల లెక్కలు ఏర్పడి క్యాపింగ్ చేసి ఉంటాయి. అంటే ఆ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ రన్ అయితే అట్లెందుకు ఉంటుంది? ఉండదు కదా. ఇప్పుడు మాకు కూడా ఇక్కడ ఒక మబ్బే పెడుతున్నారు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అనేది. పరిశోధకులు ఏం చెప్తారు అంటే దాన్ని బర్న్ చేస్తే ప్లాస్టిక్ని కానీ ఆ చెత్తని బర్న్ చేస్తే హార్మ్ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, దాని ద్వారా ప్రజలందరూ ఇబ్బంది పడతారు, ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుందని పరిశోధకులు చెప్తారు. కాబట్టి యాక్చువల్గా ఇండియాలో ఉన్న పరిశోధకులు అందరూ చెప్తారు ఈ ప్లాస్టిక్ని బర్న్ చేసే మన వాతావరణ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. ప్లాస్టిక్ని బర్న్ చేస్తే హార్మ్ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, డైఆక్సైడ్ కానీ హార్మ్ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. కాబట్టి ఈ ప్లాంట్ని ఇక్కడ దానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ జన నివాసంలో పెట్టద్దు, వేరే ప్రాంతానికి తరలించాలని ముక్త కంఠంతో వేడుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఏంటి అసలు మీరు ఇక్కడ వద్దు అనడానికి ప్రధాన రీజన్ ఏంటి అంటే? ఇదేనండి. నమస్కారం, నా పేరు సాయితేజ. దీని కింద 4 ఎకరాల భూమి ఉంది. యాక్చువల్గా వచ్చేసి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. సరే దీనివల్ల ఎవరికి ఉపాయం ఉంది? మెయిన్గా మా రైతులకు కూడా ఉపాయం ఉండదు. సరే ఇదే ప్రాజెక్ట్ తీసుకెళ్ళి కొడగల్లో పెట్టచ్చు కదా. అదే అనగంగా కరీంనగర్ జిల్లా పున్నం ప్రభాకర్నుడు హుస్నాబాద్ డెవలప్ చేస్తుండే కదా, ఆ హుస్నాబాద్లో పెట్టచ్చు. ఆడ కూడా చాలా భూములు ఉన్నాయి. అదే ఇక్కడ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది? ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ప్రజల పాలన అన్నారు. ఓకే, ఎంతటి ప్రజాపాలన అంటే ఇది నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒకటే కారణం, ప్రజాపాలన అన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఉస్మానియాలో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఇక్కడ దాకా డంపింగ్ కరీంనగర్ జిల్లాకి వచ్చింది. ఎక్కడ చూసినా భూములను లాక్కోవడం తప్ప దాని ఉపాయం చేయడం అయితే ఏం లేదు కదా. ఇక్కడ రైతులు పండించే భూమి, రైతులు రేపు మా భవిష్యత్తు రేపటి కోసం మేము ఆలోచిస్తాను. ఎందుకంటే ఒకటే కారణం, ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వల్ల నష్టాలు చాలా ఉన్నాయి. దీనివల్ల అనేక ఇప్పుడు ఈ గుట్ట సమస్యలు కూడా జీవరాశులు అనేక నేషనల్ పికాక్ ఉన్నది, మన జాతీయ పికాక్, అనేక గుడ్డెలు ఎలుగుబంటులు కుందేలు చాలా ఉన్నాయి. ఒకటి ఇది వడంగా ఫస్ట్ వాటర్ పొల్యూషన్ అవుతుంది, దాని తర్వాత ఎయిర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ అనేది ఇక్కడ ఒక సిరిసపల్లి హుజురాబాద్ అనే కాదు, ఈ నుంచి పోతే జమ్ముకుంట తర్వాత కరీంనగర్ డ్యామ్లో కూడా పోతుంది. ఇప్పుడు అనేక ఇప్పుడు చూసినామా కోతిరాంపూర్ కరీంనగర్ డ్యామ్, అక్కడ డ్యామ్ కూడా ఎంత చెత్త ఉన్నది, ఎంత పొల్యూషన్ అవుతుంది కోతిరాంపూర్లో అనేక. సరే ఎగ్జాంపుల్ ఇదే ఇక్కడ పడ్డా అంటే మా పరిస్థితి ఏంది, మా భవిష్యత్తు ఏంది? పిఎం భారత్ మన సెంట్రల్ మన బీజేపీ ఉంది. చెత్త అంత ముందు పోయినా 5 years బ్యాక్ చెత్త ప్లాస్టిక్ మెటీరియల్ అవాయిడ్ చేయాలని అని చెప్పిండు. మరి అదే ప్లాస్టిక్ మెటీరియల్ ఇప్పుడు ఇక్కడ డంపింగ్ యాడ్ చేస్తున్నారు కదా, దానివల్ల మాకు చాలా నష్టాలు ఉంటాయి కదా. ఇది మొత్తానికి రైతులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తాము. ఎందుకనంటే గాలి, నీరు, వాయువు మొత్తం పూర్తిగా కలుషితం అవుతుంది. మా భూములు కోల్పోతాము, అన్ని రకాలుగా భూముల్లో ఉన్న పంటను కోల్పోతాం, దాంతోపాటు మేము ఆరోగ్యంగా కూడా ఉండలేని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దయచేసి ఈ యొక్క వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ని పూర్తిగా రద్దు చేయాలనేది కూడా ఇక్కడ ఉన్న రైతులు కోరుతా ఉన్నారు. నిజంగా ఆ ప్రభుత్వం
ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, దీనికి సంబంధించి పూర్తిగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అఖిలపక్షంగా ఏర్పడి దాదాపు 33 రోజులుగా ఇక్కడ పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ డంప్ యార్డ్ని, ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ని పూర్తిగా రద్దు చేయాలనేది కూడా రైతులు చెప్తా ఉన్నారు. ఏ దిశగా అడుగులు వేస్తుంది అనేది కూడా కాలమే నిర్ణయించాల్సిన పరిస్థితి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తూ దాదాపు 33 రోజులుగా ఇదే హుజురాబాద్ గడ్డపైన ఒక జేఏసీగా ఏర్పడ్డారు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలంతా కూడా. అదేవిధంగా సబ్బండ వర్ణాలు కూడా ఒకరొకరుగా ఒక్కొక్క రోజు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఈరోజు దివ్యాంగులకు సంబంధించి కూడా ఈ యొక్క ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తూ వారు నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు. నిజంగా ఎందుకోసం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా జేఏసీగా ఏర్పడడానికి కారణం ఏంటి, ఎందుకు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు, ఇక వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జేఏసీ నాయకులు ఇక్కడ అందరినీ మోటివేషన్ చేస్తూ ఈ ఉద్యమాన్ని తెరలేపిన నాయకులు మన ముందున్నారు. ఏంటి ఈ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్టుకి సంబంధించి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది, ఎలాంటి బయటకి కెమికల్స్ మిగతా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాం, దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది కూడా అధికార పక్షం చెప్తున్న పరిస్థితి. ఎందుకు అంటే ఏం చెప్తారు? ఇవాళ హుజురాబాద్లో ప్రభుత్వం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించి మరి హుజురాబాద్ మున్సిపాలిటీతో పాటుగా కరీంనగర్, వరంగల్ కార్పొరేషన్ల నుంచి ఇంకా 7 మున్సిపాలిటీలకు సంబంధించిన చెత్తనంతా తీసుకొచ్చి ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసి దాని నుండి 6 మెగావాట్ల విద్యుత్ తయారు చేయాలని చెప్పి సంకల్పించినటువంటి క్రమంలో మరి ఇవాళ ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీల్లేదు అని చెప్పి ఇక్కడి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, కొన్ని నడుస్తూ ఉన్నాయి, కొన్ని మూతపడ్డాయి, కొన్ని ఏమో మరి అనేక ఇదే రకంగా ప్రతి చోట కూడా ఒక 5-6 ప్లాంట్ల దగ్గర కూడా ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. మరి ఎందుకు అనే మాట మీరు అడిగినప్పుడు తప్పకుండా ఈ ప్లాంట్ నుంచి వెలువడేటువంటి విషవాయువులు కావచ్చు, లేదా ఆ ప్లాంట్ నుండి బయటకు వచ్చే వాటర్ కావచ్చు, లేదా బూడిద కావచ్చు, ఇవన్నీ కూడా సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది. పొల్యూషన్ కావడం వలన, వాయు పొల్యూషన్ కావడం వలన అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి, అట్లాగే వాటర్ పొల్యూషన్ కావడం వలన మరి ఆ వాటర్ కూడా గ్రౌండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుంది అనేటువంటి దానికి మరి చెప్పలేం. కాబట్టి ఆ రకంగా వాటర్ పొల్యూషన్, గాలి పొల్యూషన్, తర్వాత బూడిద కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు సృష్టిస్తుంది. కాబట్టి ఇక్కడ మరీ ముఖ్యంగా హుజురాబాద్ పక్కన, సిరిసపల్లి ప్రక్కన ఉన్నటువంటి ఈ ప్లాంట్ పెట్టే ప్రదేశం ఏదైతుందో, హుజురాబాద్ ప్రాంతమే మొత్తం సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా ఉన్నటువంటి ప్రాంతం. అనేక రాష్ట్రాలకు ఇక్కడ నుండి వరి సీడ్ ఉత్పత్తి చేసి మరి పంపిస్తూ ఉండేటువంటి క్రమంలో ఈ వ్యవసాయం దెబ్బతింటుంది, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి కాబట్టి వెంటనే ఇక్కడ ఏర్పాటు చేయొద్దనేటువంటి డిమాండ్తోని మరి మేము 22వ తారీఖు మార్చి నెలలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి
మరి ప్రజలందరి అభిప్రాయము లేదా ఇంటలెక్చువల్స్ అభిప్రాయము పర్యావరణవేత్తల యొక్క అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాతనే ఈ అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పెట్టొద్దు అని చెప్పి డిమాండ్తో మేము 34 రోజులుగా ఈ రోజుతోని 34 రోజులు గడిచింది. మరి ఈరోజు మా శిబిరంలో కూర్చున్నటువంటి వాళ్ళు వికలాంగులు ఇవాళ అన్ని రకాల మేము కూడా దేంట్లో కూడా తక్కువ కాదనేటువంటి పద్ధతిలో వాళ్ళు సైతం మరి ఈ నిరసన శిబిరానికి వచ్చేసి మరి దాంట్లో పాల్గొంటూ ఉన్నారు. వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొకటి అధికారులు అంటే ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ అనుకున్నారో దీనికి సంబంధించి ఇరు కలెక్టర్ను పిలుచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడైతే చాలా బాగుంటుంది అనేది కూడా అప్పుడున్న అధికారులను చొరవ చూపితే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడైతే ఎవరికి ఇబ్బంది ఉండదు అనేది కూడా అప్పుడున్న అధికారులు చెప్పిన పరిస్థితి. అంటే అధికారులు తీసుకున్న నిర్ణయానికి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే ఇవాళ అధికారులు చేసినటువంటి నిర్ణయం తప్పుడు నిర్ణయం. ప్రజలకి దూరంగా ఉండాలనేటువంటి జనవాసాలకి ప్రజలు ఉండే ప్రాంతానికి దూరంగా ఉండాలనేటువంటిది ప్రభుత్వం చెప్పినటువంటిది. మరి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రేడియస్లోనే దాదాపుగా ఒక 7-8 గ్రామాలు హుజరాబాద్ పట్టణం కూడా వస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ కూడా సమస్యలు వస్తాయనే దానికాడ మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అధికారులు చేసినటువంటి తప్పిదం వాస్తవంగా ఇవాళ 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. హుజరాబాద్లో రెండో వార్డుకి సంబంధించి 1వ వార్డుకి సంబంధించిన ప్రజలు ఈ ప్లేస్కి 1 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటా ఉన్నారు. కానీ జనవాసాలకు దగ్గరగా ఉండడం అనేది చాలా ప్రాబ్లం అనేటువంటి దాంట్లో మేము దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. అంటే ఇప్పటికీ సరే ఈ డంప్ యార్డ్ని ఇక్కడ ప్రారంభిస్తామన్న నేపథ్యంలో మీరు దాదాపు 33 రోజుల నుంచి ఇక్కడ నిరసనలు చేస్తూ ఉన్నారు. నిరసనలకు సంబంధించి ఇటు ప్రతిపక్షాలు కూడా మీకు మద్దతు తెలిపినాయి. అయినప్పటికీ కూడా ఎవరైనా అధికారుల నుండి కావచ్చు ఇక అధికార పక్షం నుంచి కావచ్చు ఏమైనా పిలుపు వచ్చిందా దీనికి సంబంధించి సమస్యను పరిష్కరిస్తామని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ సమస్య పట్ల మేము వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి మేము కొట్లాడుతూ ఉన్నాం. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరి పరిష్కరిస్తామంటా ఉన్నారు. వాళ్ళు కూడా మరి ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ శిబిరానికి కూడా చాలామంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మరి ఇక్కడికి రావడం, ఈటల రాజేందర్ గారు రావడం, పాడి కౌశిక్ రెడ్డి గారు రావడం, ఇంకా ఎమ్మెల్సీ నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు రావడం, వీళ్ళందరూ కూడా వచ్చి మేమంతా వ్యతిరేకము అంటా ఉన్నారు. అయితే మేము వాళ్ళకు ఒకటే కోరుతా ఉన్నాం ఏంటంటే మీరు ఇక్కడికి రావాల్సినటువంటి ఇప్పుడే అవసరం లేదు. మీరు ముఖ్యమంత్రి దగ్గరతో వెళ్ళండి, ముఖ్యమంత్రితో మాట్లాడండి. ముఖ్యమంత్రి మీరు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వకుండా ఉండరు. మీరు అక్కడ మాట్లాడండి, ఆడ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రజలు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు 34 రోజులకెళ్ళి ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా ఒక 10,000 మంది ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, హుజరాబాద్ పట్టణ ప్రజలు వీళ్ళందరూ కూడా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అట్లాగే 20 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేసి మరి అందించడం జరిగింది. హుజరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కూడా తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. వీటన్నిటి దృష్ట్యా మీరు చేయాల్సినటువంటి పోరాటమైనా, ప్రాతినిధ్యమైనా, ఏదైనా మాట్లాడమైనా, పోట్లాడమైనా ముఖ్యమంత్రి లెవెల్లో ముఖ్యమంత్రి గారే దీన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. కాబట్టి వారి దగ్గర వెళ్ళి మాట్లాడండి, లేదా వారి దగ్గర ప్రాతినిధ్యం చేయండి. మీరు ఇలా అంటున్నారు, మీరేమో ప్రతిపక్షాలతో చేతులు కలిపి అధికార పక్షాన్ని కావాలని నిందిస్తున్నారనేది కొంతమంది విమర్శిస్తున్నారు. దీనికి సమాధానం ఏంటి? నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇవాళ ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ చూడండి. మరి వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఇవాళ నా దగ్గర ఎవ్రీడే మరి ఉద్యమ డైరీ రాస్తూ ఉన్నాం. ఎంతమంది ప్రజలు పాల్గొంటా ఉన్నారు, ఎవరు పాల్గొంటా ఉన్నారు, ఆ డైరీ మీకు చూపెడతాను. దాంట్లో ఒకరోజు మరి మన శాసనసభ్యుడు ఒకరోజు నిరాహార దీక్ష చేసిండు, మరి ఒకరోజు ధర్నా చేసిండు, బంద్ కాలిచ్చిండు, అంతే తప్ప బీజేపీ వాళ్ళు కూడా ఒకరోజు నిరాహార దీక్ష చేసిండ్రు. మరి ఇప్పటి వరకు వాళ్ళెవ్వరు కూడా
ఉద్యమంలో ప్రత్యక్షంగా వాళ్ళ పార్టీలకు సంబంధించిన ఉద్యమాలు మాత్రమే వాళ్ళ వైపు నుంచి చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఉద్యమంలో కలిసి పార్టీలుగా ఎప్పుడు కూడా కలిసి రాలేదు. అది నేను ఇక్కడ మీకు ప్రతిరోజు దినపత్రికల్లో వచ్చిన వార్తలు కావచ్చు, లేదా మా దగ్గర రాసి ఉన్న రికార్డు కావచ్చు. అంటే అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, మీరు ఏం అప్పీల్ చేయబోతున్నారంటే ఇక్కడ ఏర్పాటు తలపెట్టినటువంటి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ఉపసంహరించుకోవాలని చెప్పి స్పష్టమైనటువంటి ఒక ఆదేశం మాకు రావాల్సి ఉంది. ఆ స్పష్టమైన ఆదేశం వచ్చేంత వరకు ఈ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతూ ఉంటుంది. దాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా అధికార పక్షం మీద ఉంది. ఇవాళ మేము ఎవరిని నిందించడం లేదు. ఇవాళ వాళ్ళకు వాళ్ళే ఒక విమర్శలు చేసుకుంటా ఉన్నారు. అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు రకరకాల ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. ఆ ఆరోపణలతో మాకు సంబంధం లేదు. వాళ్ళు ఏమన్నా చేసుకొని కానీ దానితోని ఈ ఉద్యమం మీద ప్రభావం పడుతుంది. కాబట్టి మీరు దయచేసి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు, కనీసం ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మరి పరస్పర ఆరోపణలు తగ్గించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎనీహౌ ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సింది మాత్రం అధికార పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రణవ్ బాబు, మరి మంత్రులకు ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ని కలిసాం, తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసాం. ఇంకా ప్రణవ్ బాబు గారు కూడా 2 సార్లు ఇక్కడికి వచ్చి మరి నేను తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి వారిని విశ్వసిస్తూ ఉన్నాం. తప్పకుండా మరి మీరు మీ ప్రయత్నం చేసి ఈ సమస్యకు పరిష్కారం తీసుకురా. ప్రభుత్వం నుండి ఇప్పటివరకు సానుకూలమైన పరిష్కారం రాలేదనేది కూడా మీ అభిప్రాయం. ఒకవేళ భవిష్యత్తులో కూడా అలానే కొనసాగితే మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ప్రజలు చాలా ఆవేశంలో, అంటే ఆవేశంతో ఉన్నారు. కాకపోతే కొంత ఇప్పుడున్న సమయంలో వ్యవసాయ పనులతోని కొద్దిగా సమయం కేటాయించలేకపోతున్నారు. ఒక 15 రోజులు అయిన తర్వాత మరి 15 రోజుల వరకు ఇదే పద్ధతిలో పరిష్కారం కాకపోతే ఇదే టెంట్ నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మరి ప్రత్యక్ష కార్యాచరణ మనం చర్చించుకొని తప్పకుండా దీనికి హై లెవెల్గా ఇంకా ఉన్నతంగా ముందుకు తీసుకుపోవడం కోసం ప్రజలందరి అభిప్రాయాల మేరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది మొత్తానికి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తిగా ఇక్కడ నిర్మించొద్దు, నిర్మిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఇంకా ప్రత్యక్ష కార్యాచరణకు కూడా మేము పూనుకుంటాము. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న దాదాపు 6 గ్రామాలే కాదు, హుజురాబాద్ పట్టణ ప్రజలకు కూడా పెద్ద ఎత్తున ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది కూడా ఇక జేఏసీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇదే డంప్ యార్డ్కి సంబంధించి ప్రధానంగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినదిస్తున్నాయి. ఖచ్చితంగా ఇక ఈ డంప్ యార్డ్ని ఇక్కడ నుంచి తొలగించాలని ఇక బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీకి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడాలనుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా గతంలో మీ ప్రభుత్వ హయాంలోనే ఈ డంప్ యార్డ్కి పునాదులు పడ్డాయి అనేది కూడా ప్రధానంగా అధికార పార్టీ చెప్తా ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు వాళ్ళేమో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో వాళ్ళు ఇచ్చిందంటారు. ఈ రెండింటిని ఆడిస్తా అంటే బీజేపీ. నేనేమంటున్నా అంటే ఎవరిచ్చినా కూడా ఏదైనా తప్పే. నేను ఒక బీఆర్ఎస్ పార్టీగా చెప్తున్నా, మేము బతకాలి కదా ఫస్ట్, ఈ పార్టీల తర్వాత కదా. మేము బతకాలంటే ఇక్కడ డంప్ యార్డ్ పడకపోతేనే కదా. ఇవన్నీ పక్కకు పెడదాం. ఎవరిచ్చినా కూడా తీసేయాలనేది మా ప్రధాన ఎజెండా. ఈ టెంట్ తీసేయాలి అంటే అది క్యాన్సిల్ కావాలి. అప్పటిదాకా ఈ టెంట్ తీయం. అది ఏ పార్టీ అవసరమైతే పార్టీలను కూడా పక్కకు పెడతాం. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, బీజేపీ కావచ్చు, నేను బీఆర్ఎస్ కావచ్చు, ఇంకోళ్ళు కాంగ్రెస్ కూడా కావచ్చు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి మేము పక్కా చేపిస్తామంటారు. నేను అంటున్నా ముఖ్యమంత్రితో ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి. మేమందరం మేము ఎన్నుకుంటాం, కాంగ్రెస్ వాళ్ళు ఎన్నుకుంటాం. మేము మా ఎమ్మెల్యేను, ఎంపీ అందరిని తీసుకొస్తాం. ఎంపీ బీజేపీ ఉన్నాడు, ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉన్నాడు. మీ కాంగ్రెస్ వాళ్ళు వెనక తీసుకొస్తాం. మీరు చేసినట్టుగానే ఇక్కడ పాలాభిషేకాలు చేస్తాం. మీదే ఘనత అని చెప్పి మేము చెప్పుకుంటాం. మీరు క్యాన్సిల్ చేయండి, మీ చేతుల్లో కదా. ఎవరు చేసిన అనేది వాళ్ళ బదనం చేద్దాం, అది రెండో విషయం. కానీ ఇప్పుడు క్యాన్సిల్ అయితే కావాలి కదా. కాబట్టి 100% కాంగ్రెస్ పైనే వాళ్ళకి బాధ్యత ఉంది. మీరు క్యాన్సిల్ చేయండి. మీరే క్యాన్సిల్ చేసినట్టుగా మేము అందరం మొత్తం జేఏసీ నాయకులతో సహా అన్ని పార్టీల వాళ్ళని కలిసి అంబేద్కర్ కాడ మీకు పాలాభిషేకం చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే
కేటీఆర్ అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా దీని మీద స్పందించారు, కానీ ఇక్కడికి వచ్చి పరామర్శించలేదు అనేది కూడా కొంత విమర్శ ఉంది. దీనికి సంబంధించి మీ అధినాయకత్వానికి ఏం చెప్పబోతున్నారంటే? మేము వారికి చెప్పాము, హరీష్ రావు గారికి చెప్పాము, కేటీఆర్ గారికి కూడా చెప్పాము. ఈరోజు 34వ రోజు, దాదాపుగా 25వ రోజు దీక్ష రోజు మేము పోయి చెప్పినాం. వాళ్ళు కూడా దీనికి 100% మద్దతు పలికిళ్ళు. అయితే మేము కూడా చెప్పినాం, అక్కడ ప్రెస్ మీట్లు పెడతానంటే ప్రెస్ మీట్ మీరు పెట్టుకోండి, కానీ హుజురాబాద్కే మీరు సందర్శించే టైం తీసుకొని వస్తా. వారు కూడా బిజీ షెడ్యూల్ ఉంటాయి కదా, కాబట్టి వారిద్దరిట్లో ఎవరో ఒకరు ఈ మధ్యాహ్న 100% వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు బీజేపీ, మా ఎంపీ గారు, బీజేపీ అయినా మా ఎంపీ కదా, ఇలా సెంట్రల్ మినిస్టర్, మేము తప్పకుండా ఆయన మేము కోరుతున్నాం, సాయం చేయమని అడుగుతున్నాం, ప్రాధాయపడుతున్నాం, దండం పెడుతున్నాం. ఇంకేం చేయాలని సెంట్రల్ మినిస్టర్ ఆయన కూడా పెద్దోడు వాళ్ళు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ పక్కకు పెట్టి 100% క్యాన్సిల్ చేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నాం. క్యాన్సిల్ చేయని పక్షంలో కూడా పార్టీలు పక్కకు పెట్టి మేమందరం కూడా ఏ చర్యలు తీసుకోవడానికైనా సిద్ధం, ఏ పోరాటానికైనా సిద్ధం. ఎందుకంటే హుజురాబాద్ అంటేనే పోరాటాల గడ్డ. 100% మేము అది డంప్ యార్డ్ క్యాన్సిల్ అయ్యేంత వరకు పార్టీలను పక్కకు పెడతాం. 100% అది విజయం సాధించిన తర్వాత ఇట్టేటు తీస్తాం. ఇక బీజేపీ నాయకులు ఉన్నారు, పట్టణ అధ్యక్షులు. ఏంటి బీజేపీకి సంబంధించి మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర మంత్రి వచ్చి కూడా అక్కడ ఉద్దూంపూర్లో శంకుస్థాపన చేస్తారు. దానికి సంబంధించి ఇక్కడ కూడా డంప్ యార్డ్కి సంబంధించి మీరేమో ఇక్కడ వ్యతిరేకిస్తారు. ఏంటి ఈ రెండు మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే? ఇక్కడ డంప్ యార్డ్ని హుజురాబాద్ ప్రాంత ప్రజలు మొత్తం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది మేము కేంద్ర మంత్రివర్యుల దృష్టికి తీసుకుపోగానే వారు ముక్త ఖండంతో ఇది ఖండించారు. ఎందుకంటే ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకోకుండా ఈ డంప్ యార్డ్ ఏదైతే పెడుతున్నారో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వెంటనే వెనక్కి తీసుకోవాలి. మేము డంప్ యార్డుకు వ్యతిరేకం కాదు, కానీ అది ప్రజల మధ్యలో పెట్టొద్దు, ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ నేపథ్యంలో మా కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారు ఉద్యమాలకు పిలుపునిస్తే మేము ధర్నాలు చేయడమైంది, ప్రజా ఆందోళన కార్యక్రమం నిర్వహించడమైంది. మేము మాకు ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని కూడా స్థలం వద్దకు తీసుకుపోయి కూడా పరిశీలించండి. కేంద్ర మంత్రి వర్యులు కూడా రావడం జరిగింది. వారు ఒకసారి కాదు 2 సార్లు వచ్చి కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళేంది ఇంతవరకు కూడా చీమ కుట్టినట్టు కూడా వాళ్ళు వివరిస్తలేరు. ఎందుకు? ఈ ప్రాంత ప్రజలంటే వాళ్ళకు లెక్కలేదా? ఇది ఎందుకు? రాజకీయం ఉంటే పక్క చూసుకోవాలి, కానీ ఈ ప్రాంత ప్రజల్ని మొన్న మున్సిపల్ ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ పార్టీని 16 సీట్లు ఇచ్చి చైర్మన్ కూర్చోబెట్టింది ఇక్కడ హుజురాబాద్ ప్రాంత ప్రజలు. మరి ఆ ప్రాంత ప్రజల్ని ఇక్కడ లేకుండా చేయాలని ఎందుకు కుట్రమంటున్నారు? కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి తప్పుడు నివేదిక ఇచ్చారు అధికారులు, లేకపోతే వాళ్ళు తెలియకుండా ఇక్కడ అధికారులు చేసిర్రా? ఏదో స్పష్టం చేయాల్సిన అవసరం కూడా ఉంది అని మేము. కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చి ఇక్కడ ఖచ్చితంగా తొలగించడానికి హామీ ఇచ్చారు. నిజంగా ఆయన తలుచుకుంటే కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావచ్చు, ఇక్కడ అది తొలగించే ప్రయత్నం చేయవచ్చు అనేది కూడా ప్రధానంగా విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకు చేయట్లేదు, జస్ట్ మాటలకే పరిమితం అవుతున్నారు అనేది కూడా ప్రధానమైన విమర్శ. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? నిన్ననే హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాగా ప్రజా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తే సంఘీభావంగా కేంద్ర మంత్రి వర్యులు వచ్చారు. వారు ఏంటంటే వీధి పోరాటంతో పాటు మేము న్యాయ పోరాటం కూడా చేస్తాము, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా తెలియడం జరిగింది. హైకోర్టులో కేసు వేస్తాం కూడా జరిగింది. ఓన్లీ మాటలకే పరిమితం అయితే ఇక్కడ 2 సార్లు వచ్చి ఉద్యమానికి మద్దతు పలకరు. ఇది ఖచ్చితంగా ఇక్కడ నుంచి రద్దేంత వరకు కూడా మాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా అందరికి కూడా పిలిపించిండు. దేనికైనా కూడా సిద్ధమే అని చెప్పి భారతీయ జనతా పార్టీలో కూడా మమ్మల్ని ప్రోత్సహించారు బండి సంజయ్ కుమార్. కాబట్టి ఇది మాటలకు పరిమితం కాదు, ఇది రద్దేంత వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తూనే ఉంటాము. మాకు ఇంకా కార్యాచరణ కూడా ఉంది. ఉద్యమాలకు ఇంకా దిష్టి బొమ్మలు తగలబెట్టే కార్యక్రమాలు కూడా మేము ఉన్నాయి. అది ఒక మండల కేంద్రంగా కాదు, వార్డులో గ్రామ పంచాయతీ పరిధిలో కూడా మేము దిష్టి బొమ్మ దగ్ధం చేయడానికి కూడా మేము సిద్ధమైనాం. ఎందుకంటే ప్రజల నుంచి చైతన్యం చేయాలి, ఇది ప్రజల దాకా వెళ్ళాలి, ప్రజల నుంచి కూడా మనం చైతన్యం చేయాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా మేము ఎంచుకోవడం జరిగింది. మేము భవిష్యత్తు ఇంకొక 2-3 రోజులలో కూడా ఆ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుందని మేము తెలియజేస్తున్నాము. ఇది ప్రధాన ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ పార్టీలు పక్కన పెడతాము, ఈ ఒక ఏదైతే డంప్ యార్డ్కి సంబంధించి ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా ఎత్తివేసే వరకు పార్టీలన్నీ పక్కన పెడతాము, పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్మిస్తాము, ఖచ్చితంగా ప్రజల్ని మమేకం చేస్తామని చెప్తా ఉన్నారు.
చూసాం కదా హుజరాబాద్ యొక్క ప్రజల మనోభావాలు, డంప్ యార్డును వ్యతిరేకిస్తున్న విధానము, ఇటు ప్రతిపక్షం అధికార పక్షం అందరూ కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇక్కడ డంప్ యార్డు ఏ విధంగా ప్రారంభిస్తారనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. నిజంగా డంప్ యార్డును వ్యతిరేకిస్తున్న ప్రజలు, అదే విధంగా రైతులకు సంబంధించి వారి మనోభావాలను ప్రభుత్వం గుర్తిస్తుందా? లేదు, ఖచ్చితంగా ఇక్కడే ప్రారంభించి ఈ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందా? ఇక కాలమే నిర్ణయించాల్సిన పరిస్థితి. ఇది ఈ రోజు గ్రౌండ్ రియాలిటీ. మరొక గ్రౌండ్ రియాలిటీతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్ తో ప్రశాంత్.